ఓం శ్రీ మాత్రే నమః. రేపు జూలై 10వ తేదీ గురు పౌర్ణమి. ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. జరగబోయేది ఇదే. రేపు జూలై 10వ తేదీ ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి మొదలుకొని ఈ వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1, వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం మీ రంగాల్లో పెద్దల నుండి మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ధనధాన్య వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అదృష్ట యోగం కొనసాగుతుంది. శుభాలు జరుగుతాయి. మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. వివాదాలకు దూరంగా సున్నితంగా వ్యవహరించండి. వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే విజయం మీకు లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా ఈ సమయాన్ని చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి జూలై నెల వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుందనే చెప్పాలి. ఈ రాశి వారికి జూలై 2025 ఒక అద్భుతమైన మరియు కీలకమైన మాసం కాబోతోంది. మీ భాగ్యరాజ్య అధిపతి అయిన శని లాభస్థానంలోను మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలోను సంచరించడం చేత ఈ నెలలో వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని శిఖరాలను అధిరోధిస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అయితే కుటుంబ జీవితంలోనూ మరియు మానసిక ప్రశాంతత విషయంలోనూ కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమతుల్యత అనేది పాటించడం చాలా ముఖ్యం. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి మీ రాశికి యోగకారకుడైన శని 11వ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి తోడుగా 10వ ఇంట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను కూడా అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి. అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు మీరు దిగకుండా మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టడం చాలా మంచిది. ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. మీ 11వ ఇంటి అధిపతి అయిన గురువు మీతో 2వ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం. ఇది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది. కుటుంబ ద్వారా లేదా వారసత్వంగా ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఆర్జిస్తాయి. జూలై 26 తర్వాత మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులైతే ఎదుర్కోవచ్చు. మీ 6వ ఇంట్లో కేతువు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒంటరితనం, మానసిక అశాంతి కూడా మీలో కలగవచ్చు.
మీ తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. నెల మొదటి అర్ధభాగం కుజుడు ప్రభావం వలన గృహంలో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయాలు జరగవచ్చు. అయితే జూలై 16వ తేదీ తర్వాత మీ యొక్క 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యం మరియు చొరవ చూపుతారు. ఇది తోబుట్టువుల మరియు తల్లిగారితో సంభాషణను మెరుగుపరుస్తుంది మరియు చిన్న ప్రయాణాలకు దారితీయవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది, కానీ వారి యొక్క ఆరోగ్యం పైన కాస్తంత శ్రద్ధ పెట్టడం మేలు. ఆరోగ్యంలో ఈ సమయంలో చాలా సాధారణంగా ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపవచ్చు. జూలై 26వ తేదీ తర్వాత శుక్రుడు 2వ ఇంట్లోకి మారడం చేత గొంతు, కళ్ళు లేదా ముఖానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. పని ఒత్తిడి తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా మీరు ఉంటారు. విద్యార్థులకు ఈ నెల ఎంతో ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉండడం చేత చురుకుతనం పెరుగుతుంది. అయితే అసలైన విజయాన్ని అందించేది మీ యొక్క 2వ ఇంట్లో ఉన్న గురువు యొక్క శుభదృష్టి మాత్రమే. గురువు మీ యొక్క విద్యాస్థానమైన 5వ ఇంటిని చూడడం చేత మీలో ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు అద్భుతమైన ఫలితాలు అయితే సాధిస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా సరైన సమయంగా కూడా మనం చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు రోహిణి, 1, 2, 3, 4 పాదాలు మృగశిర, 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాగుణము, దానగుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా చెప్పాలి. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదనలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.